హలో బ్యూటిఫుల్ పీపుల్. ఈ సమ్మర్ మేము రెగ్యులర్గా పెట్టుకునే ఆవకాయ మాగాయతో పాటు పచ్చావకాయ కూడా పెట్టామండి. ఇది పచ్చకారంతో పెడతారు, ఆంధ్ర సైడ్ దొరుకుతుంది. మా తాతగారు రాజమండ్రిలో కొని పంపించారనమాట. సో ఇది ఎలా పెట్టాలంటే, మనం రెగ్యులర్గా పెట్టుకున్నట్టే మామిడికాయలని శుభ్రంగా కడిగేసి నీట్గా ముక్కలు కొట్టేసుకుని తుడిచేసుకున్న తర్వాత ఆ జీడ్లు పొరలు అన్నీ తీసి బాగు చేసేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ పచ్చకారానికి మనం రెగ్యులర్ ఆవకాయకి అయితే 1 గ్లాస్ కారానికి 1 గ్లాస్ ఆవపిండి, దీనికి డబుల్ పడుతుందండి. అంటే అర కేజీ కారానికి కేజీ ఆవపిండి కొలత. ఉప్పు మాత్రం అర కేజీ తీసుకోవాలి, ఓకేనా. అంటే ఇది కారం కొంచెం ఘాటుగా ఉండడం మూలాంచి ఆవపిండి కూడా దాంతో సమంగా పడుతుందన్నమాట. అలానే కొన్ని మెంతులు వేసుకొని 1 బాక్స్ తోటి పిండి వేస్తే 1.5 బాక్స్ ముక్కలు అనమాట. సో కారం, ఆవపిండి, ఉప్పు కలిపి 1 బాక్సుడు పిండి అయితే దానికి 1.5 బాక్సుడు ముక్కలు వేసుకున్నాం మేము. ఇవన్నీ చక్కగా నీట్గా కలిపేసుకుని మనకి ఈ ముక్కలంతా కలవడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ముందు మేము 1 లీటర్ ఆయిల్ ఆగి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేసుకున్నామండి. సో అలా కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ చక్కగా ఆవకాయ అంతటిని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోగానే అయిపోలేదండి, దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉందన్నమాట. మీలో ఎంతమందికి పచ్చావకాయ తెలుసు? మీరు ఎప్పుడైనా పెట్టారా, టేస్ట్ చేశారా? మీకు ఇష్టమో కాదో కామెంట్ చేసేయండి. ఇలా కలిపేసి 9 రోజుల పాటు అది అలా ఉంచేయాలండి. చూడండి, 9 డేస్ తర్వాత మనం వేసిన ఆయిల్ అలానే పిండి అన్ని ముక్కలకి చక్కగా పట్టుకున్నాయి కదా. 9 డేస్ తర్వాత దీన్ని తిరగ కలుపుకోవాలి. మామూలు ఆవకాయతో 3వ రోజు కలిపేస్తాం కదండి, ఇది అలా కాదు. 9వ రోజు తిరగ కలిపిన తర్వాత దాన్ని ఒక బేసిన్లోకి తీసుకుని ఈ ముక్కలకు ఉన్న పిండి అంతా ఊడ్చేసుకోవాలండి. ఇప్పుడు పెచ్చులు విడిగా, పిండి విడిగా మళ్ళీ 3-4 డేస్ చక్కగా మంచి ఎండలో ఎండబెట్టాలన్నమాట. చూసారా, ఆ ముక్కకున్న పిండి మొత్తం చక్కగా నీట్గా ఊడ్చేసుకుని ఒక బేసిన్లోకి తీసేసి ఇవి విడిగా మంచి ఎండలో ఎండబెట్టాలి. ఇలా సపరేట్ చేసేసుకున్నాం కదా, దీన్ని మేడ మీదకి తీసుకెళ్ళి ఎండబెట్టేద్దాం రండి. ఇలా చక్కగా ముక్కల్ని విడిగా అలా పరిచేసుకొని చక్కగా ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఒక 2-3 డేస్ చక్కగా ముక్కలన్నీ ఎండిపోవాలి. చూసారా ఎలా ఎండిపోయాయో? ఎండిపోయిన తర్వాత కిందకి తీసుకొచ్చేసి వెంటనే కలపకూడదండి, ఒకరోజు నీడలో ఉంచేయాలి, లేకపోతే బిగిసిపోయినట్టుగా ఉంటాయి ముక్కలు. ఒకరోజు మళ్ళీ కింద నార్మల్గా మన ఇంట్లో ఉంచేస్తే ఆ తర్వాత రోజున వీటిని చక్కగా మళ్ళీ మనం పిండిలో యాడ్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో ఇంగువ వేసుకోవాలన్నమాట. జీడి ఇంగువ వాడానండి, మీకు చక్కగా ముద్ద ఇంగువ దొరికితే అది వాడుకోవచ్చు. నాకు దొరకలేదు కాబట్టి జీడి ఇంగువ వేసుకున్నాను. ఒక ఫుల్ డబ్బా పట్టేసిందండి నేను తీసుకున్న క్వాంటిటీకి. సో మొత్తం చక్కగా యాడ్ చేసేసుకుని బాగా కలిపేసి జాడీలోకి ఎత్తేసుకున్న తర్వాత మనం ఆయిల్ ముందు 1 లీటర్ యాడ్ చేసుకున్నాం కదా, అది సరిపోదండి. జాడీలోకి ఎత్తిన తర్వాత చూసారా, ఇంకా ఆయిల్ పట్టి కన్సిస్టెన్సీ మనకు తెలిసిపోతుంది కదా. జాడీలోకి ఎత్తుకున్న తర్వాత మిగతా ఆయిల్ యాడ్ చేసేసుకుని మూత పెట్టేసి స్టోర్ చేసుకుంటే చక్కగా భలే టేస్టీగా ఉంటుందండి. చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది దీనికి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. అలానే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.